సో ఇప్పుడు చాలామంది ఆడవాళ్ళు జాబ్ చేస్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఫైనాన్షియల్ డెసిషన్స్ ఎలా ఉంటున్నాయి? సో ఇంతవరకు అంటే మా పాత జనరేషన్‌లో వచ్చేటప్పటికి ఏంటి అంటే స్పౌస్‌కి ఎడ్యుకేషన్ అనేటువంటిది ఉండేది కాదు. ఎర్నింగ్ పొటెన్షియాలిటీ అనేటువంటిది ఉండేది కాదు కాబట్టి మగవాళ్ళు ఏం చెప్తే అది చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు వచ్చినటువంటి జనరేషన్ ఏంటి అంటే చదువు ఉంది ప్లస్ ఉద్యోగం కూడా ఉంది. సంపాదిస్తున్నారని చెప్పేసి క్లియర్‌గా చెప్పుకోవచ్చు. సో సంపాదనకు వచ్చేటప్పటికి మేజర్‌గా త్రూ సాలరీ కింద కావచ్చు, సెల్ఫ్ బిజినెస్ అనేటువంటి పద్ధతుల్లో రావడం జరుగుతుంది. సో ఇప్పుడు వాళ్ళ తాలూకా ఫ్యామిలీ ఫైనాన్షియల్ మ్యాటర్స్‌లో ఇన్వాల్వ్‌మెంట్ కూడా సిగ్నిఫికెంట్‌గా పెరిగిందని చెప్పేసి మనం చూడొచ్చు. అండ్ అందులోకి గతంలో టైర్ 1 సిటీస్ అయినటువంటివి ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, హైదరాబాద్, బెంగుళూరు వీటిల్లో ఉంటున్నటువంటి ఆడవాళ్ళకి ఆర్థిక పెత్తనం అని చెప్పేసి అని చెప్పకపోయినా సరే ఆ ఫ్యామిలీ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండేది. బట్ ఇప్పుడు టైర్ 2 సిటీస్, టైర్ 3 సిటీస్లో కూడా ఈ ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది బాగా ఇంప్రూవ్ అయిందని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. అంటే ఏది ఇన్వాల్వ్ అయినా కూడా బెటర్ ఫర్ ది ఫ్యామిలీ అని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు. అంటే గతంలో ఉన్నటువంటి వన్ మ్యాన్ షో నుంచి, వన్ మ్యాన్ డెసిషన్ మేకింగ్ నుంచి ఓకే కన్సాలిడేటెడ్ అండ్ అట్ ద సేమ్ టైం కొంత కన్సెన్సస్ బిల్డ్ చేసేటువంటి డెసిషన్ మేకింగ్ అనేటువంటిది వస్తున్నదని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు అందులోకి ఈ అవేర్నెస్ ఎస్పెషలీ ఫైనాన్షియల్ అవేర్నెస్ రావడానికి మేజర్గా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే సోషల్ మీడియా అనేటువంటిది కొంతవరకు బాగా కీ రోల్ ప్లే చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో, కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో అది తీసుకెళ్ళి మళ్ళీ ఇంట్లో అప్లై చేయడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్యామిలీకి కావాల్సినటువంటి మేజర్ గోల్స్ ఏవైతే ఉంటాయో ఆ గోల్ సెట్టింగ్లో కావచ్చు, లేదంటే ఫైనాన్షియల్ డెసిషన్ మేకింగ్లోని, గోల్ సెట్టింగ్లోని, తర్వాత సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్స్లో కావచ్చు, తర్వాత డిజిటల్ టూల్స్ ఏవైతే ఇప్పుడు యూపీఐని వాడడం కావచ్చు, లేదంటే ఆన్లైన్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ని వాడడం కావచ్చు, మిగతా ఆన్లైన్ జాబ్ పోర్టల్స్ లాంటివి యాక్సెస్ చేయడానికి కావచ్చు, వీటిల్లో కూడా వాళ్ళు బాగా ఆరుతేరుతున్నారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఫర్దర్ డెసిషన్ మేకింగ్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఏదైనా ఒక ఆస్తి కొనాలి అన్నా, లేదంటే నా పిల్లలకి చదువు చెప్పించాల్సి వచ్చేటప్పుడు ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే బాగుంటుంది, లేకపోతే చిట్ ఫండ్స్లో పెట్టాలా, రియల్ ఎస్టేట్లో పెట్టాలా, గోల్డ్లో పెట్టాలా, బ్యాంక్ డిపాజిట్స్లో పెట్టాలా, ఇలాంటి వాటిల్లో ఆ డెసిషన్ అనేటువంటిది ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ గతంలో లాగా ఏంటంటే రిటైర్మెంట్ ప్లానింగ్ మీద కూడా కొంతవరకు ఫోకస్ అనేటువంటిది పెరిగింది. ఒకప్పుడు రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే కనుక కేవలం మగవాళ్ళు మాత్రమే చూసుకునేవారు. ఇప్పుడు అలా కాకుండా ఆడవాళ్ళు కూడా వర్కింగ్ ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ కొన్ని చోట్ల వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ తాలూకా ఓన్ రిటైర్మెంట్ ప్లానింగ్ వాళ్ళే చేసుకోవాలి అనేటువంటి థాట్ ప్రాసెస్లో ఈ వర్కింగ్ ఉమెన్ కావచ్చు, హోమ్ మేకర్స్ కావచ్చు, ఇద్దరు కూడా వాళ్ళు ఈ రిటైర్మెంట్ ప్లానింగ్లో కీగా ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పేసి. నెక్స్ట్ ఏమైనా అప్పులు చేయాల్సి వచ్చినప్పుడు పర్సనల్ లోన్కి వెళ్ళాలా, లేకపోతే హోమ్ లోన్ తీసుకోవాలా, గోల్డ్ లోన్ తీసుకోవాలా, వెహికల్ లోన్ తీసుకోవాలా లేదా అనేటువంటి వాటిల్లో కూడా వీళ్ళ తాలూకా ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది బాగా పెరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇందాక మనం మేజర్ ఫైనాన్షియల్ గోల్స్ అని చెప్పాం మనం. అంటే ఒక ఉన్నటువంటి ఇంటిని అప్గ్రేడ్ చేయాలి అనేటప్పుడు దాని తాలూకా డెసిషన్ మేకింగ్లో కావచ్చు, లేదంటే వెల్త్ క్రియేట్ చేసుకోవాలి అంటే మన కోసం ఆస్తి సంపాదించుకోవాలి, సంపాదించుకున్నటువంటి ఆస్తిని గ్రో చేయాలి అనేటప్పుడు కూడా మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళు కూడా సమానంగా డెసిషన్లో ఫైనల్ డెసిషన్ వీళ్ళది ఉన్నా లేకపోయినా సరే బట్ అట్లీస్ట్ ఇన్వాల్వ్మెంట్ అయితే రన్ అవుతున్నది. నెక్స్ట్ అందులోకి ఇప్పుడు వస్తున్నటువంటి యంగర్ జనరేషన్ ఆడవాళ్ళు ఏంటి అంటే వాళ్ళ సొంత పెళ్లి ఖర్చులు వాళ్ళే తెచ్చుకుంటున్నారు ఇన్స్టెడ్ ఆఫ్ డిపెండింగ్ ఆన్ ద పేరెంట్స్. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్కి వచ్చేటప్పుడు ఏంటంటే హస్బెండ్తో సమానంగా ఖర్చులు అనేటువంటివి పెట్టుకోవడం అనేటువంటిది కూడా క్లియర్ కట్గా చూస్తున్నాము. నెక్స్ట్ వీళ్ళకి పుట్టబోయేటువంటి పిల్లలకి అయ్యేటువంటి ఎడ్యుకేషనల్ కాస్ట్ ఏదైతే ఉంటుందో దానికి కావాల్సినటువంటి ప్లానింగ్ రిలేటెడ్లో కూడా వీళ్ళు చూసుకుంటున్నారు. నెక్స్ట్ రిటైర్మెంట్ ప్లానింగ్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ట్యాక్స్ ప్లానింగ్లో కూడా వీళ్ళ తాలూకా ఇన్వాల్వ్మెంట్ స్ట్రాంగ్గా ఉంది అని చెప్పేసి. అంటే ఏజ్ పెరిగే కొద్దీ వీళ్ళకి కావాల్సినటువంటి కేర్ ఏదైతే ఉంటుందో, మెడికల్ కేర్ ఏదైతే ఉంటుందో దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అన్నా కూడా, లేదా దానికి రిలేటెడ్గా డెసిషన్ తీసుకోవాల్సి వచ్చేటప్పుడు కూడా వీళ్ళు చాలా కీగా ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పేసి చూసుకోవచ్చు. రీసెంట్గా ఒక సర్వేలో డేటా పాయింట్ ఏదో చదవడం జరిగింది నేను. నార్త్ ఇండియన్స్లో ఉండేటువంటి ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో, వెదర్ ఇట్ ఈస్ హోమ్ మేకర్స్ ఆర్ సాలరీడ్ పీపుల్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్, వాళ్ళు రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకుంటున్నారు నార్త్ ఇండియన్స్కి అయితే కనుక. అదే సౌత్ ఇండియన్ ఉమెన్కి వచ్చేటప్పటికి వెదర్ దే ఆర్ హోమ్ మేకర్స్ కావచ్చు, సాలరీడ్ పీపుల్ కావచ్చు ఆర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ కావచ్చు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని చెప్పేసి అనే థాట్ ప్రాసెస్ మనకు కనబడుతుంది.
సో నార్త్ ఇండియన్ ఏంటి అంటే వాళ్ళ సెల్ఫ్ మీద ఫోకస్ పెట్టుకుంటున్నారు, నా రిటైర్మెంట్ బాగుండాలి అనేటువంటిది నా టాప్ ప్రయారిటీ కింద వాళ్ళు చూస్తున్నారు. సౌత్ ఇండియన్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే నాతో పాటు నా పిల్లలు కూడా బాగుండాలి అనేటువంటి ఆ థాట్ ప్రాసెస్ అనేది క్లియర్గా కనబడుతుంది మనకి.